బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంత్రిగా రేపు మధ్యాహ్నం అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం ఉంటుందా ఉండదా? తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుల్లో నరాలు తెగే ఉత్కంఠ ఏర్పడింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా మంత్రివర్గ విస్తరణ ఎలా చేస్తారంటూ సీఈఓకు ఫిర్యాదులు అందాయి. రేపే అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం ఉండడంతో తాను ఎలాంటి చర్యలు తీసుకోవాలో స్పష్టత ఇవ్వాలంటూ సీఈఓ సుదర్శన్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. సీఈసీ సమాధానంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. మంత్రిగా రేపు మధ్యాహ్నం అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం ఉంటుందా ఉండదా? తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుల్లో నరాలు తెగే ఉత్కంఠ ఏర్పడింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా మంత్రివర్గ విస్తరణ ఎలా చేస్తారంటూ సీఈఓకు ఫిర్యాదులు అందాయి. రేపే అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం ఉండడంతో తాను ఎలాంటి చర్యలు తీసుకోవాలో స్పష్టత ఇవ్వాలంటూ సీఈఓ సుదర్శన్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. సీఈసీ సమాధానంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొని ఉంది. ఇక అజారుద్దీన్ కు మంత్రి పదవిపై ఫిర్యాదులు అందాయి. సో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిందని కాంగ్రెస్ పై కంప్లైంట్స్ చేస్తూ ఉన్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, రేపు కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడం పట్ల ఇప్పటికే తెలంగాణ ఎన్నికల కమిషన్ ముఖ్య ఉన్నతాధికారికి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఆ బీజేపీ తరఫున మరిశేశ్వర రెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇద్దరు కూడా ఫిర్యాదు చేశారు. ఒకవైపు హైదరాబాద్ నగరంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండగా కాంగ్రెస్ పార్టీ ఒకవైపు మైనార్టీ ఓట్ల కోసం దాన్ని సంబంధించి దాన్ని ఉల్లంఘించి సంబంధించి మంత్రి పదవి ఇస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు చేశారు. దీంతో ఎలక్షన్ కమిషన్ సంబంధించి ముఖ్య ఉన్నతాధికారి సుదర్శన్ రెడ్డి కేంద్ర ఎలక్షన్ కమిషన్ కి లేఖ రాయడం జరిగింది. దీనికి సంబంధించి ఆ సమాచారం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకొని అమలు చేయవచ్చా లేదని సంబంధించి విషయం కూడా ప్రకటిస్తున్నారు. మొత్తానికైతే రేపు మధ్యాహ్నం 12:15 అజారుద్దీన్ ని మంత్రివర్గం తీసుకోవడం కోసం రాజ్భవన్ లో ఆయన ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒకవైపు బీజేపీ, బీఆర్ఎస్ రెండు కూడా కంప్లైంట్ చేశాయనే ప్రచారం జరుగుతుంది. కానీ బీఆర్ఎస్ వాళ్ళు మేము కంప్లైంట్ చేయలేదు, కేవలం దీనికి సంబంధించినటువంటి మేము అభిప్రాయం చెప్పామని చెప్పి అంటున్నారు. మరోవైపు బీజేపీ నుంచి మాత్రం ఒక లేఖ రాశారు. ఖచ్చితంగా ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు విరుద్ధం, రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ ఓటర్లను ఉద్యోగించడం కోసమే ఈ పదవి ఇచ్చి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద వెంటనే నిర్ణయం తీసుకొని ప్రమాణ స్వీకారాన్ని ఆపాలని చెప్పి కూడా వాళ్ళు ఫిర్యాదు చేశారు. వెంటనే కేంద్ర ఎలక్షన్ కమిషన్ కి ఎన్నికల ముఖ్య ఉన్నతాధికారి సుదర్శన్ రెడ్డి లేఖ రాశారు. దాని నుంచి రిప్లై వచ్చిన తర్వాత మా నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పేసి అన్నారు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.